ఏం పేరు బాబాయ్? రాములు. ఏం చేస్తుంటావు? కూలీ నాలి చేస్తా. వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాదో ఎకరం అవుతుంది. ఎకరం ఉంటుందా? పడ్డదా రైతు భరోసా? పర్లేదు. ఎందుకే పర్లేదంటే ఆడ లేవు, ఆడ పైకం లేదు ఆయనది. మరి ఈయన కూడా చేసినాడు, అప్పుడు వచ్చిన ఆయన కూడా ఇప్పుడు ఇంకా చేస్తాడు ఆయన. ఇంకా చేస్తాడా? అవును, మరి ఇంకోటి వస్తున్నాడు కూడా ఆడు కూడా అప్పుడు కుట్టే బతికే అంతే. జనాల పరిస్థితి ఏంది? జనాల పరిస్థితి కొని చేసుకొని కానీ జనాల పరిస్థితి ఏంది అంటున్నా. జనాలను లాస్ చేసే పనే అంతేనా? అంతే, ఏం లేదు. వాళ్ళ రాజకీయం వరకు వాళ్ళ కడుపు నింపుకునే వరకే వాళ్ళది బరాబర్. రైతు భరోసా వేసినామంటారు కానీ 5 ఎకరాల వరకు నీకెందుకు వాళ్ళే? వేయలే నాయన, నాకే కాదు 2 ఎకరాల ఉన్నోనికి వేయలేదు. అంటే వేయలేదంటే ఏమంటుండంటే మనకు కూడా జర అంత ఆలోచన ఉంది, లేని పరిస్థితులు కాబట్టి వాడు కూడా ఏడికెళ్ళి చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు ముందు వేసినామంటుండగా 5 ఎకరాల వరకు. ఒక్కొక్క మండలంలో వేసిరయ్యా, ఒక్కొక్క మండలంలో వేయలే. వాస్తవం అది. ఒక్కొక్క మండలానికి వేసి ఒక్కొక్క అంటే అట్లా సెలెక్ట్ చేస్తురా అట్లా. మరి మీలాంటి రైతుల పరిస్థితి కొంతమందికి ఇచ్చుడు ఏంది, కొంతమంది అదే లొల్లి అవుతుంది, అదే బాధ అవుతుంది. అక్కడ వేసటం ఏంది, మరొక వేయకపోవటం ఏంది అని లొల్లి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నా కానీ సరే వేసిరు, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిరు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమన్నా వస్తున్నాయా? ఏం చేస్తాడు? ఉంచుకోద్దామంటే లేవు. మరి ఉచిత హామీలు ఇస్తామని 100 రోజుల్లో చెప్పారు కదా, మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 100 రోజులు కూడా మహిళలకు ఇస్తున్నారు. వాస్తవమే, 12 ఎంతనో ఇస్తున్నారు. 2500 ఇస్తారు. అవి రాలే వాళ్ళకు కూడా రాలే. పింఛన్లు ఏమన్నా ఇచ్చిరా? పింఛన్లు అయితే బరాబరి వస్తున్నాయి. పెంచిరా? పెంచలే. పెంచుతా అన్నాడు, అది వాస్తవం. అయితే 2000 ఉన్న వాళ్ళకి 4000 ఇస్తున్నాడు, రాలే. అది కూడా కరెక్ట్ కాదు. దానికి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పింఛన్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అరే ఆశ చెప్పిండు, నాకు ఇవ్వకపోయానేవరా, నాకు రాకపోయా, ఈడేం చేసిండు అని కొందరు తిరుగుతుండ్రు, కొందరేమో ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళు సమ్మెకి దిగుతున్నట్టుగా. మరి ముఖ్యమంత్రికి చేయనికి వస్తలేదా పాలన? కొంతవరకు చెప్తాడు, సలహాలు ఇస్తాడు లేదు ఆయనకు. వాస్తవం అయితే ఆయనకు సలహాలు ఇస్తాడు, బరాబరి ఉన్నోడైతే ఆయనకు ఒక రాజకీయం రాజకీయం చేస్తాడు. కాదు నేను మొన్న మీడియా ముఖం అట్లా మాట్లాడి నువ్వు విన్నావా? లేదు, చూస్తారు అప్పులు తీసుకొస్తే నన్ను మాట్లాడింది. ఇగో నాయన అప్పులు ఎత్తుకొస్తారు, లెక్క చూస్తారు అంటున్నాడు ముఖ్యమంత్రి. అట్లా అనొచ్చు నా ముఖ్యమంత్రి? అదొకటి అనొద్దు, మోటుగా అనొద్దు. ఆయన కూడా అనొద్దు. ఒకవేళ ఆయన మోటుగా మాట్లాడితే కూడా ఆయన ఒక పెద్ద మనిషి. నేను నాయసుంటే పొరపాటు చేసినా కానీ అరే గిట్లా కాదురా బాబు గిట్లా అని చెప్పాలి. 2500 ఏవి లేవు. పింఛన్లు ఏమన్నా ఇచ్చిరా? మాకు పింఛన్ కూడా గసలేదు. సన్న బియ్యం ఇస్తారా? ఇచ్చిర్రు, 2 నెలలు సంధిస్తారు. 2 నెలల సన్న బియ్యం తీసుకుంటున్నాం అంతే. మిగతా ఏం వస్తలేదు. సిలిండర్ ఉంది, అప్పుడు వచ్చినాయి సిలిండర్లు. ఇప్పుడు ఎక్కడివి? ఇప్పుడేం పడతలేవు. మాకైతే గిత్త భూమి ఉంది కానీ మాకే ఎక్కువ పైసలు కూడా రాలే. లేవు. ఫ్రీ బస్ ఎట్లుంది? పోనీ మరి ఫ్రీ బస్ ఉంది, పెట్టిండు. మరి పోతుంది అంటే మేము ఇంటికి పోతాం అంతే. మరి వస్తలేవు. మహిళలకు 2500 ఇస్తున్నారు, అవి ఏమి ఇస్తలేరు. ఈ తులం బంగారాలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తలేరట కానీ డబ్బులు వచ్చినాయి సార్. అదే 1,00,000 రూపాయలు వచ్చినాయి కానీ తులం బంగారం ఇస్తా అన్నారు కదా. తులం బంగారం ఎమ్మెల్యే ఏమంటారు నిన్నావా? విన్నావా? తులం బంగారం 1,00,000 రూపాయలు అయింది, కళ్యాణ లక్ష్మి అడగొద్దు అంటుండు. తులం బంగారం కానీ మొన్నైతే మంచిర్రు ఇచ్చారు. తులం బంగారం వద్దా? మరి కావాలిగా, ఎవరికైనా కావాలి. 1,00,000 రూపాయలు అయింది, ఇవ్వలేమంటున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్ మొన్న. అవునే, 1,00,000 రూపాయలు ఇచ్చారు కరెక్ట్, కానీ బంగారం అంటున్నా నేను. ఇక బంగారం అంటే బంగారం కొనియలేరుగా, డబ్బులు ఇస్తారు. సరే నాయసంటోడు లేనోడు చేసుకుంటుండు, బిడ్డ పెళ్లి చేసినాక సరే 1,00,000 రూపాయలు అయినా ఇచ్చినోడు అయ్యిండు ఆయన. వాసన ఆయన కూడా ఇచ్చిండు, ఫస్ట్ ఉన్నోడు కూడా ఇచ్చిండు. మా ఆయనకు వస్తుంది. ఆయనకి ఎంత 2,000 ఇస్తారు? 4,000 పెంచలే బిడ్డ. అదే 2,000 ఇస్తుంది. ఇబ్బంది అవుతుండొచ్చు. ఏం చేస్తాం బిడ్డ, పానం మంచలేదు. మొన్న పానం కింద ఇయ్యలే, ఏవి లేవు. అవి 2,000 ఇస్తాం. అవి సరిపోక ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి? ముసలాయన మందు తాగుతాడు, మందుకే సరిపోతాయి.
మందుకే సరిపోతాయా? మందుగా ఉన్నాడు. ఏం చేయాలి? పని చేస్తావా నువ్వు? పోయి మొన్నటిదాకా పోయేది అని చేసుకుని మాట వస్తలేదు నాకు, పానం మంచలేదు, ఉంటలేదు. ముసలాయన ఒక్కడ పోతుండు. వేరే పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం లేవు. అప్పుడు అన్న మోడీ పైసలు పడ్డాయి అంటే అవి ఖాతా తీయాలంట. వడ్డ రైతు బంధు లేవు, ఎకరం భూమి ఉంది అని ఇయ్యలే బిడ్డ. ఎప్పుడైతే ఇచ్చిండు అప్పుడు వచ్చేది 9,000 వచ్చేది. వస్తలేవు వస్తలేవు బిడ్డ, రాలే బిడ్డ. మీకు మహిళలకు 2,500 ఏవి లేవు బిడ్డ. మహిళా సంఘం కట్టుకొని వస్తున్నా అంతే. వచ్చిన ఆసర అవుతుండే, ఆసర అవుతుంది. ఏవి లేవు బిడ్డ. 6 గ్యారెంటీలో మీకు వచ్చేది ఏం లేదు. ఎక్కడికి నుంచి 1 రూపాయి వచ్చేది. ఏం చెప్తాం మరి ముఖ్యమంత్రికి? ఇంకేం చెప్తా, ఆయన దయ. మనం ఏం చెప్తాం? మన సెంటర్లో ఏం చెప్తాం? గ్యారెంటీలు అయితే లేదు బిడ్డ, ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది. ఎవరు గెలిచిరు ఇప్పుడు? ఎవరు గెలిస్తేంది? ఉన్నారమ్మా ఆయన ఆయన పేరే రాదు. పేరే రాదా? ముఖ్యమంత్రి పేరు రాదయ్యా నాకు. ముఖ్యమంత్రి పేరు రాదు. రేవంత్ రెడ్డి కదా? రేవంత్ రెడ్డేమో. రేవంత్ రెడ్డినేమో. నాకు రాదు బిడ్డ. రాదా? ఎట్లా మంచిగా చేస్తుండ మరి పథకాలు? ఏముంది పథకాలు? 2 పథకాలు ఇచ్చిండు. కరెంటు బిల్లు, బస్సు, గంతి. ఆయన ఇచ్చింది ఏముంది? మిగతా ఏం లేవు. పింఛన్లు పెంచిండు? పింఛన్లు కూడా పెంచలే. పింఛన్లు కూడా పెంచలే. అవే అప్పుడు ఇచ్చినాయే 2,000. అప్పుడు ఇచ్చినాయి 2,000. మిగతా ఏమొస్తలు? సన్న బియ్యం తీసుకుంటున్నాం. ఇక ఈ 2 నెలల నుంచి ఇస్తుండ్రు. తింటున్నావు? ఎట్లా? మంచిగా ఉంది. అంతేనా? మిగతా గ్యారెంటీలు ఏమొస్తాయి? ఏమొస్తలే బిడ్డ. రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారుగా. పెంచితే మంచిగుండా? పెంచితే మంచిగుండా? పెంచిన లేదు, పెంచకున్నా లేదు. ఎందుకమ్మా? అవునమ్మా. ఈయన మాట్లాడిండు కానీ అన్ని డుల్లకైంది. ఎందుకు డుల్లకైనా? వారేమో ఏమిటికైనాయో మనకెవరకా. గవర్నమెంట్ దగ్గర పైసలు ఎట్లుండయి? ఇవన్నీ మంత్రి మీద ఎట్లా తీస్తుండా? చెప్పు ఏమంటారు? చెప్పులు ఎత్తుకపోయాక చూస్తున్నాను. చెప్పులు ఎత్తుకోపోయా చూస్తున్నట్టుగా పాప ముఖ్యమంత్రి చూస్తాడు. అట్నే ఆయనకేంది తండ్రిగా నాయన ఏం లేదు. ఇండ్లు కట్టిస్తున్నా అంటున్నాంట. ఇండ్లోకి 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నాడు. అవట పిల్లలు పెట్టాలంట. లేని వాళ్ళకి పిల్లలు పెట్టి అవన్నీ కట్టి ఇస్తారా నాయన? అప్పుడు ఇంద్రమ్మ గోడలు పెట్టుకో అన్నది, చెత్త పోసుకోమన్నది. ఇప్పుడు ఈయననేమో పిల్లలు పెట్టాలంట, అది పెట్టాలంట. మాసుంటి వాళ్ళకి అవుతుందా? కట్టియాలగా మరి. ఏమంటారు? అవన్నీ పెడితే కట్టిస్తామంటారు. ఒకసారి ఇయ్యరట్నా? 3 సార్లు ఇస్తారట. 3 సార్లు కట్టుకుంటూ పోవాలట. మరి కట్టేటప్పుడు ఆయన ఇస్తారటనా? ఇస్తారట కానీ మనకు సరిపోతాయి. అయినా అవి అంతేనా? మరి సరిపోతాయి. సరిపోవా? సరిపోతాయి. 5 లక్షల్లో కాదంటావు? కాదు. మరి ప్రభుత్వం ఎందుకు అట్లా ఆలోచిస్తలేదు? వాళ్ళకి లోకాన్ని తెలియాలి ఎట్టునో ఏం కథ. లోకానికి తెలియాలి అంతే. మీ కోడళ్ళకి 2,500 అట్లా ఇట్లా ఏం లేవు నాన్న. ఏం లేవు అని చెప్తున్నాగా. మరి ఎన్నికల ముందు చాలా చెప్పారు 100 రోజుల్లో. ఏ లేదు. ఏ గ్యారెంటీ లేవంట? ఏ లేదు. అంతే. పింఛన్లు కూడా పెంచలేదు. ఎట్లుంది మరి? సంవత్సరంన్నర అవుతుంది పాలన. సంవత్సరంన్నర అవుతుంది. ఎక్కువనే అవుతుంది. ఆయన వెళ్ళి ఎక్కువనే అవుతుంది. పెట్టుకుంటారా? అంతేనా? ఎందుకు మంచిగా అనిపిస్తలేదా మరి? ఏం మంచిగా ఈ పేదోళ్ళకి ఏమైనా చేస్తే ఏమన్నా ఆయన ఇచ్చిండు. అప్పుడు వచ్చి గర్రోళ్ళు పోసిండు. లేని వాళ్ళకు పైసలు ఇచ్చిండు. ఆ రైతు బంధు గవి ఇచ్చిండు. ఇప్పుడు మాకు డొప్పడు ఉంటే రైతు బంధు రాదా? ఏది రాదా? మరి ఇప్పుడు గ్యాస్ ఉండే, గ్యాస్కు 400 అన్న పడితే 1000 రూపాయలు అని గ్యాస్ కూడా పాస్. అయ్యా వేసేది ముఖ్యమంత్రి అంటాడు. అట్నే వేస్తున్నాయన. పింఛన్లు నెలకు 2,000 టెన్షన్ ఇస్తారు. రేడయ్యా ఆయనకి అంతే. ఆయన చేసే పనులు ఏవి లేవు. అంతే అంటూ ఇబ్బంది పడుతురా? పింఛన్లు పెంచాలంటావా? ఏం చెప్తావు? ఇక ఇబ్బంది ఏం పడుతున్నాం కానీ పెంచుతా అన్నాడు. పెంచలే కానీ ఆయన. మరి ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవంటుంది కదా సార్. మళ్ళీ లేకుంటూ కొని మరి ఏం చేస్తాం? మరి ఇట్లా ఇబ్బంది పడాల్సిందేనా?